మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే అండి, బ్రెయిన్ ట్యూమర్ అనేది కారణాలు ఉండవు. కారణాలుంటాయి. సో ఎవరికైనా రావచ్చు. సో ఏజ్ లిమిట్ లేదు. ఏజ్ లిమిట్ లేదు, ఎవరికైనా రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్ అనేది మనకు ట్యూమర్ వచ్చినాక అయ్యో మనకు ట్యూమర్ వచ్చిందని చెప్పుకోవడం తప్పితే పలానా వాళ్ళకి ఈ ట్యూమర్ వస్తుంది అనేది మటుకి ఉండదండి. సిమ్టమ్స్ సార్? సిమ్టమ్స్ అనేది అది మనం యూజువల్గా ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వెంటనే ఆ ట్యూమర్ ఏ లొకేషన్లో వస్తుంది బ్రెయిన్ అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ మారుతాయి. బ్రెయిన్ అనేది ఒక స్ట్రక్చర్ కదండి. సో బ్రెయిన్ అనేది మన బాడీ పార్ట్స్ అన్నిటినీ రిప్రజెంట్ చేస్తుంది పైన. చేతి కానీ, కాలు కానీ, ముక్కు కానీ, ప్రతిదీ సో ఆ బ్రెయిన్లో రిప్రజెంట్ చేస్తుంది. సో అది ఏ లొకేషన్లో వచ్చిన దాన్ని బట్టి మన సిమ్టమ్స్ ఉంటాయి. యూజువల్గా ఓవరాల్గా బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే సిమ్టమ్స్ వచ్చేసి హెడేక్, వామిటింగ్స్ ఉంటాయి, ఫిట్స్ ఉంటాయి. సో కామన్గా వచ్చే సిమ్టమ్స్. బట్ ఆ లొకేషన్ బట్టి ఆ బ్రెయిన్ ట్యూమర్ కాలుకు సంబంధించిన ఏరియాలో వచ్చిందనుకోండి, ఆ కాలు వీక్నెస్ వస్తుంది. చేతికి సంబంధించిన ఏరియాలో వచ్చిందనుకోండి, చెయ్యి వీక్నెస్ వస్తుంది. సో ఒక్కోసారి తిమ్మిరి వస్తుంది కాలు, చెయ్యి. ఒక్కోసారి ఫిట్స్ బాగా హెవీగా ఫిట్స్ వస్తాయి. ఒక్కోసారి హెడేక్, వామిటింగ్స్ రావచ్చు. అది ఆ లొకేషన్ బట్టి, ఆ ట్యూమర్ ఏ లొకేషన్ బట్టి అనేది ఉన్నదాని దాన్ని బట్టి ఉంటుంది. సో మళ్ళీ అగైన్ ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్లకు వచ్చేసరికి 2 రకాలు ఉంటాయండి. బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒకటేమో బెనైన్, ఇంకొకటి మ్యాలిగ్నెంట్. సో బెనైన్ ట్యూమర్ అంటే ఏమో అది క్యాన్సర్ కాదు అసలు.